వసంత్ అని అసహనంగా పిలిచింది రితిక. నేను చెప్పేది జాగ్రత్తగా విను రీతి. సునీతతో నా పెళ్ళైనప్పటి నుండి నేను ఫేస్ చేసే స్ట్రగుల్స్ అన్నీ నీకు తెలుసు. ఎందుకంటే నేను నీతోనే కదా షేర్ చేసుకునేది. తనకి మా బంధం పట్ల ఎలాంటి గౌరవం కానీ ప్రేమ కానీ లేవు. తన లెక్కలేనితనం, చులకన భావం, అమర్యాదగా మసులుకోవడం చూసి నాకు విసుగొచ్చేసింది. ఈరోజు కూడా తనేం చేసినా నేను చేతకాని వాడిలా చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేనని మాట్లాడింది. ఆ మాటల్లోనే అర్థమైంది ఆమె కేర్లెస్నెస్. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఏదో ఒకటి చేసి తనకు బంధం విలువ తెలిసేలా చేయాలని. కానీ ఇలా జరుగుతుందని నాకు కూడా తెలియదు. నేను నిన్ను సేవ్ చేయడం కోసమే తాళి కట్టాను. కానీ ఆలోచిస్తుంటే ప్రెజెంట్ నేను చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది. లేదంటే మీ నాన్నను ఓ దెబ్బ వేసి ఆ వెధవ ఎంతకైనా తెగించేవాడు. సో నువ్వు నా దగ్గర నా ఇంట్లో ఉండటమే సేఫ్. నాకు ఈ హెల్ప్ చేస్తే ఒక రకంగా మన ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. నువ్వు కూడా హ్యాపీగా సేఫ్గా ఉండొచ్చు. ప్లీజ్ ఒప్పుకో రీతి అని అడిగాడు వసంత్. కొద్దిసేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోయిందామె. కొంతకాలంగా వసంత్ సునీతతో ఎంత బాధపడుతున్నాడో కళ్ళారా చూస్తున్న ఆమెకు ఇప్పుడు స్నేహితుడి సంతోషం తన చేతుల్లోనే ఉందని అర్థమవుతుంటే నో చెప్పడానికి మనసు రాలేదు. ఓకే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ సునీతలో మార్పు తీసుకురావాలంటే నాకు ఇంట్లో అన్ని రైట్స్ కల్పించాలి. లేదంటే నేను స్ట్రాంగ్గా ఏం చేయలేను అని అంది రితిక. నువ్వడిగావని కాదు రితిక. మా వాడి స్నేహితురాలిగా ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులుంటాయి. వాడు అడగ్గానే ఇంత పెద్ద సమస్యను పరిష్కరించేందుకు ఒప్పుకున్న నీ మంచి మనసు నాకు చాలా నచ్చిందమ్మా అని అంది భారతి. ఆ మాటలకు బదులుగా చిన్న నవ్వు నవ్వింది రితిక. రేపు ఉదయమే మన ఇంట్లో యుద్ధం మొదలవుతుంది. అందరూ అలర్ట్గా ఉండండి. అమ్మా, నాన్న, మీరు ఇంతకు ముందులా సునీత ఏదైనా అంటే ఊరుకోవాల్సిన అవసరం లేదు. మెతగ్గా ఉంటే ఇంకా అనచడానికి ప్రయత్నిస్తుంది తను. కాబట్టి మనం ఏం చేయగలమో చేసి చూపించాలి. అప్పుడే సునీతకు జీవితం పట్ల భయం, బాధ్యత తెలుస్తాయి అని అన్నాడు వసంత్. అలాగే వసంత్ అని అన్నారు భారతి, శ్రీనివాస్. మను, రితిక నీ రూమ్లో ఉంటుంది. ఏం కావాలో చూసుకో అని మానసతో చెప్పాడు వసంత్. నువ్వంతగా చెప్పాలా అన్నయ్య? రావదినా అని పిలిచింది మానస. వదినా, వదినేటి అంటూ ఆశ్చర్యపోయింది రితిక. అఫీషియల్గా అయినా అన్అఫీషియల్గా అయినా ఇప్పుడు నువ్వు నాకు వదినవే కదా. పైగా మనం జస్ట్ ఫ్రెండ్స్లా ఉంటే సునీత వదిన మన డ్రామాను కనిపెట్టేసే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల్లో ఆవిడ తోపు అని అంది మానస. ఆ మాటలకు చిన్నగా నవ్వారు మిగతా వాళ్ళు. రితిక మానస రూంలో ఫ్రెష్ అయ్యాక అందరూ కలిసి భోజనం చేసి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోయినా నిద్ర పట్టక హాల్లోనే కూర్చున్నారు వసంత్, రితిక. సారీ రీతి, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. ఆడపిల్లకు పెళ్ళంటే మామూలు విషయం కాదు. కానీ నేను నీ ఇష్టంతో సంబంధం లేకుండా ఇలా తాళి కట్టేశాను. నేను చేసిన పని వల్ల నీ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందో నాకు తెలుసు. కానీ ఆ సమయంలో నాకు ఇంతకు మించి వేరే దారి కనిపించలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని ఆమె చెయ్యి పట్టుకుని వివరంగా చెప్పాడు వసంత్. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ వసంత్. నేను ఎప్పటికీ తప్పుగా అనుకోను. ఈరోజు నువ్వు సమయానికి రాకపోయినా, ఆ సమయంలో నన్ను బయటకు తీసుకురాకపోయినా నా జీవితం ఏమయ్యేదో నాకే తెలియదు. ఒక ఒంటరి అమ్మాయికి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం. అంతటి కష్టంలో నాకెప్పుడూ తోడుగా ఉండేది నువ్వు మాత్రమే. నేను నిన్ను తప్పుగా అనుకుంటానని టెన్షన్ పడకు అని చిరునవ్వుతో చెప్పింది రితిక. థ్యాంక్ యూ సో మచ్. ఈ గొడవలన్నీ తీరిపోయి అంతా సెట్ అయ్యాక నీకోసం మంచి అబ్బాయిని నేనే చూసి పెళ్లి చేస్తాను అని చెప్పాడు వసంత్. చెప్పాను కదరా, ఇప్పుడే నాకు పెళ్లి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని. కావాలంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు నువ్వే నా పెళ్లి చేద్దులే అని మళ్ళీ నవ్వింది రితిక. ఓకే, నీకిష్టం లేకపోతే ఆ తాళి తీసేయొచ్చు అని చెప్పాడు వసంత్. నోను, ఇది నా మెడలో ఉంటేనే మీ ఆవిడతో గట్టిగా ఫైట్ చేయగలను. లేదంటే చాలా కష్టం బాబు. ఇది మా అమ్మదే, నాకేం బరువు కాదు అని చెప్పింది రితిక. అది విని ఏమీ మాట్లాడలేదు వసంత్. నాకు చాలా విషయాలు తెలియాలి వసంత్. లైక్ ఈ ఇంట్లో జరిగిన గొడవలు, సునీతతో నీకెంతవరకు గుడ్ బాండింగ్ ఉందో తెలిస్తేనే నేను ఏదైనా గట్టిగా మాట్లాడగలను కదా అని అడిగింది రితిక. నువ్వనుకునేంత గుడ్ బాండింగ్ ఏమీ లేదిక్కడ అంటూ వివరంగా తన మ్యారిటల్ లైఫ్ గురించి చెప్పాడు వసంత్. ఓ గాడ్, సునీత మరి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుందా? ఇలాంటి అమ్మాయిని ఎలా చేసుకున్నావురా బాబు అంటూ తల పట్టుకుంది రితిక. ఇలాంటి అమ్మాయి అని తెలుసుంటే అసలు పెళ్లి చేసుకునేవాణ్ణి కాదు కదా.
అలా తెలియకే ఇప్పుడు ఇన్ని కష్టాలు ఇస్తున్నాను అని విచారంగా అన్నాడు. ఇద్దరూ చాలాసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకొని ఎప్పటికో నిద్రపోయారు. ఉదయం యథావిధిగా నిద్రలేచిన తర్వాత ఎవరి రొటీన్లో వాళ్ళుండగా పోలీసులతో ఇంట్లోకి అడుగుపెట్టింది సునీత. ఆమె ఖచ్చితంగా ఇలాంటిదేదో చేస్తుందని ఊహించిన వసంత్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఇదే ఎస్ఐ గారు నా అత్తారిల్లు. ఇదిగో వీళ్లే నా అత్తమామలు. అదిగో ఆ అమ్మాయి నా ఆడపడుచు, ఇతగాడే నా భర్త అంటూ అందరినీ చూపించి చెప్పింది సునీత. మరి ఆ అమ్మాయి ఎవరు? అని రితికను లాఠీతో చూపిస్తూ అడిగాడు ఎస్ఐ. నా మొగుడు మోజుపడి తెచ్చుకున్న రెండో పెళ్ళం అని కచ్చగా అంది సునీత. మాటలు తిన్నగా రాకపోతే గూబ పగిలిపోతుంది అని ఘాటుగా చెప్పింది రితిక. చూసారా సార్, మీ ముందే ఎలా మాట్లాడుతుందో? అన్యాయంగా నా ప్లేస్లోకి వచ్చిందే కాక ఎంత పొగరుగా ప్రవర్తిస్తుందో అని అంది సునీత. వాట్ ఈస్ దిస్ మిస్టర్? మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా తను బ్రతికుండగానే మరో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరమని నీకు తెలీదా? అని సీరియస్గా అడిగాడు ఎస్ఐ. సునీత వల్ల నాకు ఎలాంటి సంతోషం లేకపోగా మనశ్శాంతి, ప్రశాంతత లేకుండా పోయింది సార్. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు వసంత్. నీకు తనతో అలాంటి అభిప్రాయ భేదాలుంటే ముందు రూల్స్ ప్రకారం కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకోవాలి. ఆ తర్వాతే నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి. అదే చట్టం అని చెప్పాడు ఎస్ఐ. కానీ సునీత అంత ఈజీగా నాకు విడాకులిస్తుందని అనిపించలేదు. నన్ను టార్చర్ చేయడానికైనా అటు విడాకులు ఇవ్వకుండా ఇటు సంతోషంగా కలిసి ఉండకుండా బతుకు మీద విరక్తి పుట్టేలా చేస్తుంది. తనేం చేసినా నేను చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేని చేతకాని వాడినని తన అభిప్రాయం. ఒక మగాడిగా ఆ చులకన భావాన్ని నేను ఎలా తీసుకోగలను మీరే ఆలోచించండి. అందుకే తప్పక నాకు నచ్చిన, నన్ను మెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కావాలంటే ఇప్పుడు డివోర్స్ ఇవ్వమని మీరే చెప్పండి అని అన్నాడు వసంత్. నేనెందుకు డివోర్స్ ఇవ్వాలి? నేను పద్ధతి ప్రకారం నలుగురిలో పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను. నాకు నా అత్తారిల్లు భర్త కావాలి. చచ్చినా అందర్నీ వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పింది సునీత. ఇది సార్ వరుస. కలిసి ఉండదు, పూర్తిగా విడిపోదు. ఇలాంటి అమ్మాయితో నేనెలా బ్రతకాలి అని అడిగాడు వసంత్. ఈయన చెప్తున్నంతగా నేను ఆయన్ని ఏమీ టార్చర్ చేయలేదు ఎస్ఐ గారు. నాకు నా ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు బయటికి వెళ్ళటం ఇష్టం. పెళ్లికి ముందు తీర్చుకోలేని సరదాలను పెళ్లి తర్వాత తీర్చుకోవాలి అనుకున్నాను. అందుకోసం నా భర్తను కాకపోతే ఇంకెవరిని డబ్బులు అడుగుతాను? ఈ విషయంలోనే మాకు తరచూ గొడవలయ్యేవి. ఆయన నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు కూడా చేసుకోకుండా ఇదిగో ఇంత పని చేసి నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నారు. మీరే నాకు న్యాయం చేయాలి ఎస్ఐ గారు అంటూ దొంగ కన్నీళ్లు పెట్టుకుంది సునీత. బాబోయ్, నిజంగానే మా అన్నయ్య అంటే పంచప్రాణాలైనట్టు ఎంతగా జీవించేస్తుందో అని మనసులోనే ఆశ్చర్యంగా అనుకుంది మానస. ఇవన్నీ చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిస్టర్ వసంత్. అందరి ఇళ్లలోనూ ఉండేవే. మీరు పెద్దవాళ్ల మధ్యలో ఈ సమస్యల్ని పరిష్కరించుకోకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు. కేవలం సునీతకి మాత్రమే కాదు, మీరు రెండో పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయికి కూడా అన్యాయం చేసినట్టే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చట్ట ప్రకారం ఈ రెండో పెళ్లి చెల్లదు అని చెప్పాడు ఎస్ఐ. ఎందుకు చెల్లదండి? దేవుడి సాక్షిగా ఈయన నా మెడలో 3 ముళ్ళు వేశాడు. ఈ తాళే నా మెడలో ఉండగా పెళ్లి చెల్లకుండా ఎలా ఉంటుంది అని అడిగింది రితిక. చూస్తుంటే మంచి చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు. సాటి అమ్మాయి జీవితంలోకి వచ్చి తనని అన్యాయంగా కన్నీళ్లు పెట్టించడం తప్పని తెలీదా అమ్మాయి అని అడిగాడు ఎస్ఐ. వసంత్ తనతో సంతోషంగా లేడు. తను నాతో సంతోషంగా ఉంటాడు. అందుకే మేం పెళ్లి చేసుకున్నాం. మీ భాషలో అదే చట్టపరంగా మాట్లాడాలంటే సునీత వసంత్ల పెళ్లి కూడా చెల్లదు అని అంది రితిక. ఆ మాటకు అందరూ ఆశ్చర్యపోయారు. నీకు పిచ్చి పట్టిందా ఏంటి? మా పెళ్లి చెల్లకపోవడం ఏంటి అని కోపంగా అడిగింది సునీత. భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్నప్పటికీ ఫిజికల్ రిలేషన్లో లేకపోతే దాని కారణంగా చూపించి విడాకులు తీసుకోవచ్చు. మీ పెళ్లి జరిగి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా మీరు దగ్గరవ్వలేదు. అలా వసంత్ని దూరం పెట్టినందుకు అతను నీ మీద కేసు కూడా పెట్టొచ్చు. డివోర్స్ అంటూ కోర్టు చుట్టూ నెలల తరబడి తిరగకపోయినా మీ ఇద్దరికి సంబంధం లేనట్టే లెక్క. ఈ రకంగా చూసుకుంటే మీరు చెప్పిన చట్టపరంగానే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కానట్టే కదా ఎస్ఐ గారు అని కళ్ళు టపటపలాడిస్తూ అడిగింది రితిక. ఈసారి ఆ మాటలకు ఆశ్చర్యం దాటి షాక్ అయ్యారందరూ. ఏంటమ్మా ఇది? నా భర్త అంటే నాకంత ప్రాణం, ఇంత ఇష్టమని ఏవేవో చెప్పావు. మరి ఎందుకని అతన్ని దూరం పెట్టినట్టు అని అడిగాడు ఎస్ఐ. అలాంటిదేం లేదండి. మేము కలిసి కాపురం చేస్తున్నాం. ఈ అమ్మాయి అబద్ధాలు చెబుతుంది
అని దబాయించింది సునీత. వసంత్ వైపు చూశాడు ఎస్ఐ. సునీత అబద్ధం చెప్తుంది ఎస్ఐ గారు అని అన్నాడు వసంత్. వీళ్ళిద్దరూ ఇప్పుడు తోడు దొంగలయ్యారు కదా, అందుకే నా మీద లేనిపోని నిందలేస్తున్నారు అని ఏడుపు రాగం పెంచింది సునీత. మేం అబద్ధాలు చెప్తామేమో కానీ డాక్టర్స్ కాదు కదా. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించేద్దాం. ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ కూడా మీకు డివోర్స్ త్వరగా వచ్చేలా హెల్ప్ చేస్తాయి అని అంది రితిక. ఆ మాటలకు గతుక్కుమంది సునీత. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇలాంటి కారణాలతో సమాజంలో నన్ను అల్లరి చేయాలనుకుంటున్నావా? నువ్వు చెప్పిన టెస్ట్లను నేను చచ్చినా చేయించుకోను అని గట్టిగా చెప్పింది సునీత. విన్నారు కదా ఎస్ఐ గారు, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది నిజమేంటో. మీ ముందు వసంత్ అంటే ఎంతో ప్రేమున్నట్టు నాటకాలాడుతుంది, కానీ వాస్తవానికి ఇద్దరి మధ్యలో అసలు ఎలాంటి సంబంధం లేదు. తను మంచి భార్య, మంచి కోడలవుతుందనే గుడ్డి నమ్మకంతో పెళ్లి చేసుకుని వసంత్ నిట్ట నిలువున మోసపోయాడు అని చెప్పింది రితిక. మేము నిజంగానే ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం ఎస్ఐ గారు, కానీ ఇదే మా మధ్యలో దూరి నా భర్తని తన వైపు తిప్పుకుంది. ఎంత మాయ చేసి ఉండకపోతే మా ఇద్దరి ఫిజికల్ రిలేషన్ గురించి కూడా అతను చెబుతాడు, మీరే ఆలోచించండి అని అంది సునీత. కోర్టుకి కావాల్సింది ఎమోషన్స్ కాదమ్మా, లాజిక్ మాత్రమే. నిజంగానే నువ్వు అబ్బాయికి దూరంగా ఉన్నట్టయితే మీ ఇద్దరికి డివోర్స్ రావడానికి ఎంతో టైం పట్టదు. మీరిద్దరూ దూరంగా ఉన్నారంటే ఇద్దరి మధ్యలో ప్రేమ లేనట్టే కదా. ఆ విడాకులేవో ఇచ్చేస్తే అతను ఆ అమ్మాయితో సంతోషంగా ఉంటాడు. నువ్వు మరో అబ్బాయిని పెళ్లి చేసుకొని నీ జీవితం నువ్వు హ్యాపీగా గడపొచ్చు అని చెప్పాడు ఎస్ఐ. ఆ మాటలకు చాలా కోపం వచ్చింది సునీతకు. నువ్వసలు పోలీసువేనా? న్యాయం చేస్తావని నిన్ను తీసుకొస్తే నీతులు చెబుతున్నావేంటి? నీ డ్యూటీ నువ్వు చెయ్యి చాలు అని ఆవేశంలో కోపంగా అంది సునీత. మర్యాద లేకుండా మాట్లాడుతున్న ఆమె తీరుకు చాలా కోపంగా చూశాడు ఎస్ఐ. చూసారా ఎస్ఐ గారు, తన అసలు రంగు ఇదే. ఒరిజినల్ బయటపడిపోయింది. తనకు భర్త, అత్తామామ అన్న భేదం లేదు. ఎవ్వరినీ గౌరవంగా చూడదు, ఎవరి మాటని లెక్క చేయదు. భర్త కష్టాన్ని గుర్తించక తన సరదాలకి డబ్బులు కావాలని పీడించి అప్పుల పాలయ్యేలా చేసింది. ఇలాంటి అమ్మాయితో ఏ మగాడైనా ఎలా సంతోషంగా జీవించగలడు? ఒకానొక సమయంలో ఆమె ప్రవర్తనతో విసుగెత్తిపోయిన వసంత్ ఇలా నన్ను పెళ్లి చేసుకోక తప్పలేదు. మిమ్మల్ని చూస్తుంటే న్యాయం వైపు నిలబడే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లా కనిపిస్తున్నారు. ఎప్పటిలా అమ్మాయిల మీద సింపతితో కాకుండా అబ్బాయిలు కూడా బాధించబడతారని, వాళ్లకు కూడా న్యాయం చేయాలని ఆలోచనతో ఈ సమస్యను పరిష్కరిస్తారని అనుకుంటున్నాను అని అంది రితిక. అమ్మ వదిను, పోలీస్ ఆఫీసర్ వీక్నెస్ మీద కొట్టావుగా అని మనసులోనే నవ్వుకుంది మానస. తనని స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అనటంతో నిజంగానే పొంగిపోయాడు ఎస్ఐ. అవునమ్మా, నేను న్యాయం వైపు నిలబడతాను. ఆ న్యాయదేవతకి ఎలాగైతే ఆడామగా భేదముండవో నాకు కూడా అంతే. ఈ అమ్మాయి ఏడుపు చూసి నిజంగానే తనకు అన్యాయం జరిగిందేమో అని పొరబడ్డాను, కానీ ఇక్కడికొచ్చాక తెలిసిందే అసలు అన్యాయం అయిపోయింది ఎవరని. మీరు లీగల్గా లాయర్ని కన్సల్ట్ అయితే ఈజీగా డివోర్స్ వస్తాయి. ఆ రూట్లో వెళ్ళటానికి ప్రయత్నించండి అని చెప్పాడు ఎస్ఐ. నువ్వేం ఆఫీసర్వి? నాకు నా భర్తకి మధ్యలో వచ్చిన దీన్ని గెంటేస్తావనుకుంటే నన్నే ఇంట్లో నుండి పంపించే ప్లాన్ చెప్తావా? అసలు నువ్వు చదివి అన్ని టెస్టులు పాస్ అయ్యే పోలీస్ అయ్యావా, లేదంటే దొంగదారిలో డబ్బులు కట్టి సీట్ కొట్టేశావా అని కోపంగా అరిచింది సునీత. అవునమ్మా, నేను న్యాయం వైపు నిలబడతాను. ఆ న్యాయదేవతకి ఎలాగైతే ఆడామగా భేదముండవో నాకు కూడా అంతే. ఈ అమ్మాయి ఏడుపు చూసి నిజంగానే తనకు అన్యాయం జరిగిందేమో అని పొరబడ్డాను, కానీ ఇక్కడికొచ్చాక తెలిసిందే అసలు అన్యాయం అయిపోయింది ఎవరని. మీరు లీగల్గా లాయర్ని కన్సల్ట్ అయితే ఈజీగా డివోర్స్ వస్తాయి. ఆ రూట్లో వెళ్ళటానికి ప్రయత్నించండి అని చెప్పాడు ఎస్ఐ. నువ్వేం ఆఫీసర్వి? నాకు నా భర్తకి మధ్యలో వచ్చిన దీన్ని గెంటేస్తావనుకుంటే నన్నే ఇంట్లో నుండి పంపించే ప్లాన్ చెప్తావా? అసలు నువ్వు చదివి అన్ని టెస్టులు పాస్ అయ్యే పోలీస్ అయ్యావా, లేదంటే దొంగదారిలో డబ్బులు కట్టి సీట్ కొట్టేశావా అని కోపంగా అరిచింది సునీత. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద దుర్భాషలాడినందుకు నీ మీద కేసు ఫైల్ చేయొచ్చు తెలుసా అని చాలా కోపంగా అన్నాడు ఎస్ఐ. అతని కోపానికి బెదిరిపోయింది సునీత. మిమ్మల్ని ఉదయాన్నే ఇబ్బంది పెట్టినందుకు సారీ సార్. ఈ విషయం గురించి మేము మా కుటుంబంలో తేల్చుకుంటాం అని మర్యాదగా చెప్పాడు వసంత్. మిమ్మల్ని చూసి ఈ అమ్మాయిని వదిలేస్తున్నాను అని సునీతని అంతే కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎస్ఐ. ఎర్రబడిన సునీత మొహాన్ని చూసి నవ్వుకున్నారు రితిక, మానస. వాళ్ల నవ్వుకి మరింత రగిలిపోయింది సునీత. వసంత్, నీకు మర్యాదగా చెబుతున్నాను.
దీన్ని బయటికి గెంటేస్తే నీ పరువు నిలబడుతుంది. లేదంటే నిన్ను నీ కుటుంబాన్ని నేను రోడ్డు మీద నిలబెడతాను అని చాలా సీరియస్గా అంది సునీత. నీకింకా మ్యాటర్ అర్థమవ్వలేదనుకుంటా వదినా. రితిక వదిన చెప్పిన పాయింట్ మీద పోలీస్ ఆఫీసర్ తేల్చేశారు కదా. నువ్విప్పుడు అన్నయ్యకి ఏమీ కానట్టే. ప్రెజెంట్ నీ పరిస్థితి కేర్ ఆఫ్ బస్ స్టాండ్ అని అంది మానస. వాట్? నేను బస్ స్టాండ్? మీరేమైనా చేసుకోండి. ఎన్నెత్తులు వేసినా ఈ ఇంటి గడప దాటి నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఈ ఇంట్లో ఉండగా మీరంతా ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. నన్ను కాదని దీన్ని పెళ్లి చేసుకున్న వసంత్ని పోలీసుల ముందు నా పరువు తీసి నా స్థానంలోకి అన్యాయంగా వచ్చిన దీన్ని ప్రశాంతంగా ఉండనివ్వను. ఇక నుండి మీకు నరకమంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపిస్తాను అని చాలా ఆవేశంగా చెప్పి రూంలోకి వెళ్ళిపోయింది సునీత. ఏంట్రా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? ఏం చేస్తుందో ఏంటో అని కొంచెం కంగారుగా అంది భారతి. దాని బొంద, దానికంత సీన్ లేదులే అమ్మా. నువ్వు గాని దాని బెదిరింపులకి బెండ్ అయితే ఇంకా భయపెట్టడానికి ట్రై చేస్తుంది. కాబట్టి నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి అని తల్లిని మోటివేట్ చేశాడు వసంత్. కొద్దిసేపటికి సునీతని ఏమాత్రం పట్టించుకోకుండా అందరూ కలిసి టిఫిన్ చేసేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫీస్లో ఉన్నంతసేపు తన తాళి కనిపించకుండా డ్రెస్లో కవర్ చేసుకుంది రితిక. సాయంత్రం వరకు టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి సిన్సియర్గా తమ వర్క్ పూర్తి చేసుకుని కలిసి ఇంటికి చేరుకున్నారు వసంత్, రితిక. ఇద్దరూ ఇంట్లోకి అడుగుపెట్టేసరికి నట్టింట్లో నైటీలో జుట్టు విరబూసుకొని విచారంగా కూర్చొని ఉంది సునీత. ఆమె ఎదురుగా ఇరుగు పొరుగు ఆడవాళ్లు ఓ 10 మంది వరకు కూర్చొనున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు వీళ్ళంతా? మీ బంధువులా ఏంటి అని గుసగుసగా అడిగింది రితిక. బంధువులు కాదు, మనింటి చుట్టుపక్కలుండే ఆడవాళ్లు అని అంతే గుసగుసగా చెప్పాడు వసంత్. అయితే ఇక్కడేం చేస్తున్నారు? ఈ సునీతకి వాళ్ళకి మధ్య ఏదైనా మంచి ఫ్రెండ్షిప్ ఉందా అని అడిగింది రితిక. దానికి ఇంట్లో వాళ్లతోనే సరిగ్గా మాట్లాడటం తెలీదు. ఇంకా ఈ అమ్మలక్కలతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తుందని అనుకుంటున్నావు నువ్వు, నీ పిచ్చి అని అన్నాడు వసంత్. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నట్టు? ఇంతకీ ఆంటీ అంకుల్ ఎక్కడున్నారు అని అడిగింది రితిక. అప్పుడే ఇంట్లోకొచ్చారు శ్రీనివాస్, భారతి. అమ్మా, మీరిద్దరు ఎక్కడికెళ్లారు? ఇంట్లో ఏం జరుగుతుంది అని అడిగాడు వసంత్. మేము 2 గంటల క్రితం పార్క్ వెళ్లి వాకింగ్ చేసి ఇప్పుడే వస్తున్నాం వసంత్. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు కూడా తెలీదు అని చెప్పాడు శ్రీనివాస్. ఏం జరుగుతుంది సునీత ఇక్కడ అని నేరుగా ఆమెనే అడిగాడు వసంత్. సునీతతో పాటు మిగతా ఆడవాళ్లంతా అప్పుడే వాళ్ళని చూశారు. చూసారా పెద్దమ్మగారు, పిన్నిగారు, బామ్మగారు ఉదయం ఇలాగే చెట్టాపట్టలేసుకొని వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ అలాగే వచ్చారు. పెళ్ళాన్ని నేనుండగానే తాళి కట్టానంటూ దాన్ని తీసుకొచ్చి ఊరంతా షికార్లు తిరుగుతున్నాడు. నా మనసు ఎంత రగిలిపోతుందో మీరే ఆలోచించండి. నేను మీ ఇంట్లో కూతుర్లాంటి దాన్నే కదా. మీ అమ్మాయికే నాలాంటి పరిస్థితి వస్తే మీరూరుకుంటారా? నాకంటూ సపోర్ట్ చేయడానికి పెద్ద కుటుంబం లేదని నేనందరికీ చులకనైపోయాను. నాకు చాలా అన్యాయం జరిగిపోతుంది. ఇంట్లో ఉండే మా అత్తమామలు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. మంచి చెడు తెలిసిన వాళ్ళు అతనికి బుద్ధి చెప్పకుండా నన్నే తప్పంటున్నారు. మీరైనా నాకు న్యాయం చేయండి. దాన్ని ఇంట్లో నుండి పంపించేయండి అని వలవలా ఏడుస్తూ అడిగింది సునీత. ఏనాడు పక్కింటి వాళ్లని దేవుడెరుకు. ఇంట్లో వాళ్లనే పట్టించుకొని ఆమె ఈరోజు ఏకంగా అందర్నీ పోగేసి డ్రామా ప్లే చేస్తుంటే ఆశ్చర్యపోయారు వసంత్, శ్రీనివాస్, భారతి. రితిక మాత్రం చేతులు కట్టుకొని టీవీ సీరియల్ చూస్తున్నంత కూల్గా చూస్తూ నిలబడింది. ఏంటి భారతమ్మ ఇది? కొన్నేళ్లుగా ఇదే కాలనీలో కలిసుంటున్నాం. నువ్వేదో చాలా మంచిదానివి, పద్ధతి తెలిసిన దానివనుకున్నాం కానీ ఇంటికొచ్చిన కోడల్ని ఇంత బాధ పెడతావా అని అడిగింది పక్కింటి ఆంటీ. పోయిన నెల నేను నా కోడల్ని ఒక్క మాట అన్నానని నా ఇంటికొచ్చి మరీ నాకు నీతులు చెప్పావు. ఈరోజు నువ్వు చేస్తుందేంటట అని అడిగింది ఎదురింటాంటే. మనం ఎదుటివారికి ఏదిస్తే మనకదే తిరిగొస్తుంది. మీ ఇంటికొచ్చిన అమ్మాయిని నువ్వింత బాధపడితే రేపు అత్తారింటికి వెళ్లే నీ కూతురు కూడా అంతే బాధపడుతుంది అని అంది పక్కింట్లో ఉండే పెద్దావిడ. అయినా ఆడవాళ్లంటే అది వేరు. నీకేమైంది శ్రీనివాసు? ఒకప్పుడు కాలేజ్ పిల్లలకి చదువు చెబుతూ మంచి చెడు నేర్పించిన వాడివి. నీ కొడుక్కి నేర్పించుకోవద్దు అని అడిగింది ఎదురింటి ఆంటీ తల్లి. ఈరోజు నువ్వు చేసింది చూసి రేపు మా ఇళ్లల్లో ఉండే పిల్లలందరూ చెడిపోతారు. ఇన్నాళ్లు నిన్ను చూసి నేర్చుకోమని వాళ్లకు చెప్పాం గాని ఇప్పుడు నీలా తయారు కావద్దని ఒప్పుకోవాలేమో వసంత్
అని అంది పక్కింటాంటే. ఓహో, అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అని అదే కూల్ వాయిస్తో అడిగింది రితిక. నీలాంటి అమ్మాయిలతో మేం మాట్లాడం అని అంది ఆవిడ. నాలాంటి అమ్మాయి అంటే మీ ఉద్దేశమేంటి? అని అడిగింది ఆమె. ఊర్లో పెళ్లైన మగాళ్లకిరవేసి అందచందాలను చూపించి వాళ్లను వశపరుచుకొని కాపురాలను కూలగొట్టే అమ్మాయిలంటే మాకు అసహ్యం అని మొహం చిట్లించి అంది ఆవిడ. ఆంటీ, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. కొంచెం నాలుకని హద్దుల్లో పెట్టుకోండి అని సీరియస్గా అన్నాడు వసంత్. చూసారా పిన్ని గారు, దాన్నొక్క మాటన కానీ ఏదో తననే అనేసినట్టు ఎంత ఫీల్ అయిపోతున్నాడు నా మొగుడు అని ముక్కు చీతింది సునీత. అదే సమయంలో 10th క్లాస్ చదివే పిల్లాడు కంగారుగా పరిగెత్తుకొని వచ్చాడు. అమ్మా, అక్క వెళ్ళిపోయిందే అని ఎదురింటాంటీతో చెప్పాడు ఆ పిల్లాడు. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్టుంది, అంతేగా అని కూల్గా అడిగింది ఆమె. లేదమ్మా, రోజు ఉదయం తనకు పేపర్లు వేస్తాడు కదా, అతనితో లేచిపోయింది అని చెప్పాడు ఆ పిల్లాడు. అంతే, ఆ మాట వినగానే సునీతతో ఉన్న గ్యాంగ్ అంతా ఉలిక్కిపడితే గట్టిగా నవ్వేశారు రితిక, వసంత్. వాళ్ల నవ్వులని పట్టించుకోకుండా ఆ పిల్లాడితో గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అతని తల్లి. చూశారు కదా, ప్రతి ఇంట్లో ఏవో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. మీరేమైనా సంఘ సంస్కర్తలనుకుంటున్నారా ఇంటింటికి వెళ్ళి తీర్పు చెప్పడానికి? అని అడిగింది రితిక. ఈ సమాజంలో బతుకున్నప్పుడు తప్పొప్పులని చెప్పకపోతే మీలాంటి పిల్లలకి ఎలా తెలుస్తుంది? అని అడిగింది ఒక బామ్మ. మీ ఉద్దేశం మంచిదే బామ్మగారు, కానీ మీరు చెప్పాల్సిందంతా అయిపోయాక కాదు, తప్పు జరగకముందే వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? అని అడిగింది రితిక. ఆ మాటలకు సమాధానం లేక మౌనం దాల్చింది బామ్మ. చూస్తుంటే మీ అందరూ ఇదే కాలనీలో కొన్నేళ్ల తరబడి ఉంటున్నారని తెలుస్తుంది. ఇరుగు పొరుగిళ్లల్లో ఉండే మీకు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఇంట్లోకి వచ్చి చూడకపోయినా కొంతవరకు తెలుస్తుంది కదా. వసంత్కి సునీతతో పెళ్లి జరిగి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. ఈ 2 ఏళ్లలో సునీత గురించి మీకెవరికీ తెలియదంటే నేను నమ్మను. ఈరోజు తను మిమ్మల్ని పిలిచి కన్నీళ్లు పెట్టుకోగానే పూర్తిగా తన వైపు వెళ్ళిపోయి ఎన్నో ఏళ్లుగా కలిసున్న ఈ ఫ్యామిలీని మాటలతో నిందిస్తారా? అని అడిగింది రితిక. మేమేమీ తప్పుడు ఆరోపణలు చేయట్లేదు కదా. వసంత్ నిన్ను 2వ పెళ్లి చేసుకోవడం నిజమే కదా? అని అడిగింది పక్కింటాంటే. అవును, వసంత్ నన్ను పెళ్లి చేసుకున్నాడు, కానీ సునీత మంచమ్మాయి కాదు కాబట్టి నన్ను చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పింది రితిక. అబద్ధం అని గట్టిగా అరిచింది సునీత.